హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఈరోజు క్లాస్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ రోజు నుండి మన స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఛానల్లో డ్రెస్ క్లాసెస్ అయితే వస్తాయి. పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే మొదలవుతున్నాయి. ఈరోజు క్లాస్ 1గా అయితే మనము తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకుంటామంటే చాలా ఈజీ మెథడ్లో ఎలాంటి డ్రెస్ మెజర్మెంట్ తీసుకోవాలి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ అంటే ఒక్కొక్క పార్ట్కి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి, ఎలా నోట్ చేసుకోవాలి. ఒక నోట్స్ అయితే తీసుకోండి. మీ ఆది డ్రెస్ అయితే తీసుకోండి. ఆది డ్రెస్ తీసుకునేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కాటన్ తీసుకుంటున్నామా, సిల్క్ డ్రెస్సులు తీసుకుంటున్నామా చూసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలానే మన వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఫార్వర్డ్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు డ్రెస్ను వచ్చేసి ఈ విధంగా నేనైతే డ్రెస్ అయితే తీసుకున్నా కదా, ఈ టాప్కి మెజర్మెంట్ అనేది మనము సీదాలో అయినా చూడవచ్చు, లేదంటే ఉల్టాలోనైనా చూడవచ్చు. సరేనా? అయితే మనకు నీట్గా ఉంది, ఫోల్డింగ్లు నీట్గా ఉందంటే మనం సీదాలో చూసుకుంటే సరిపోతుంది. లేదు కొద్దిగా ముడతలుగా అలాగా ఇలాగా ఉంది, ఖర్చు పాయింట్ కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవాలి అనుకుంటే ఉల్టాలోనైనా తీసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ సీదాలో ఎలా తీసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఎందుకంటే మనకి డ్రెస్ అనేది చాలా నీట్గా మనకు ఉంది కాబట్టి ఎక్కడ ముడతలు అలాంటివి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి నేను సీదాలో అయితే చూపిస్తాను. ఇది మనకి కరెక్ట్గా లూజులు పొడవులు కరెక్ట్గా ఉందా లేదని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము మీ టాప్ అయితే మీరు తీసుకుంటారు కదా, ఆదికి ఏదైతే యూజ్ చేస్తారో ఆ టాప్ తీసుకోండి, నీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ డ్రెస్ని సగానికైతే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, చూడండి ఈ ఎడ్జ్లు వచ్చేసి సమానంగా ఉండేటట్టు చూసుకోండి. మనం ఈ విధంగా నీట్గా మనకి ముడతలు లేకుండా ఉంది కాబట్టి మనకు నీట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్ తాలూకా లెంత్ అయితే మనం తీసుకోవాలి. టాప్ తాలూకా లెంత్ అని మీరు నోట్ చేసుకోండి. టాప్ తాలూకా లెంత్ నోట్ చేసుకొని ఇక్కడ షోల్డర్ అయితే ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ పట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు చూసుకోండి. ఇలా చూసుకుంటే టాప్ తాలూకా లెంత్ వచ్చేసి మనకి 38 ఇంచీలు ఉంది. ఆ 38 ఇంచీలు ప్లస్ వేసుకోండి. ప్లస్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అయితే ఖర్చు అయితే తీసుకోవాలి కదా, ఇక్కడ షోల్డర్ కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ అంటే మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది, బార్డర్ ఉన్నా సరే లోపల క్లాత్ అయితే ఫోల్డ్ అవుతుంది. ఒకవేళ రెడీమేడ్ డ్రెస్కి ఇదే విధంగా మనకు వచ్చింది అంటే ఓకే, రాలేదు అంటే దీనికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత కాటన్ డ్రెస్ మనం ఒకవేళ కట్ చేస్తున్నామంటే సింక్ అయిపోతుంది, నీళ్ళల్లో తీసేసరికి సింక్ అయిపోతుంది కాబట్టి 1 ఇంచ్ దాని గురించి అయితే తీసుకోవాలి. అయితే నేనైతే మాత్రము టాప్ లెంత్ ఎంత అయితే ఉంటుందో ప్లస్ వేసుకొని దానికి 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా అయితే వేసుకుంటాను. మనం కొంచెం పొడవైనా తగ్గించుకోగలం, కానీ తక్కువ పొడవు తీసుకుంటే పెంచుకోగలమా? పెంచుకోలేం కదా, మనకి డ్రెస్ వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే 2 ఇంచ్ అయితే తీసేసుకుందాం. అలా తీసేసుకుంటే పొడవు అయితే మనకు వచ్చేసింది కదా. ఒకవేళ లైనింగ్ ఎంత తీసుకోవాలని మీకు ఒకవేళ డౌట్ ఉంటే లైనింగ్ వచ్చేసి టాప్ పొడవు మనకి ఎంత అయితే ఉందో దానికంటే ఒక 3 తప్పితే 4 ఇంచీలు తక్కువ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే డ్రెస్ క్లాత్ కొద్దిగా పల్చగా ఉంది అంటే ఒక 3 ఇంచీలు తీసుకోండి, లేదు అంటే 4 ఇంచీలు తీసుకోండి. ఈ మాత్రం హెచ్చు తగ్గుంటే సరిపోతుంది. మరి కొంచెం తీసుకొని అనుకోండి, ఇది ఒకవేళ బాగా సింక్ అయ్యి లైనింగ్ తక్కువ సింక్ అయిందంటే డ్రెస్ క్లాత్ కంటే లైనింగే ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ అలా తీసుకుంటే ఒక్కొక్కసారి లైనింగ్ అనేది కిందకి కనిపిస్తుంది. కాబట్టి పొడవులు అయితే మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లూజులు మనం కరెక్ట్గా సెంటర్కి అయితే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక లూజ్ అయితే మనము తీసుకోవాలి. అయితే ఈ డ్రెస్ మీద అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తాను చూడండి. తర్వాత మనము ఇక్కడ హిప్ లూజ్ అయితే మనకు ఉంది కదా, చూడండి కట్స్ అయితే ఉంది కదా. ఇక్కడ కట్స్ వరకు అయితే మనకి ఎక్కడ వరకు వచ్చిందో మనమైతే ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. మీ ఆది డ్రెస్లో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 21.5 ఉంది కదా, ఈ 21.5కి మనం 3 భాగాలు అయితే చేసుకోవాలి. సరేనా? అయితే ఇప్పుడు 21 వేసుకోండి, 3 ఏళ్ళ 21 కదా, 7 ఇంచులకు ఒక మార్క్ చేయండి, 14 ఇంచులకు ఒక మార్క్ చేయండి, 21.5 అంటే
లేదు 21 కంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలా చేసుకుంటే మనకి 3 అయితే వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి వేస్టేజ్ లూజ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి బాడీ లూజ్ వచ్చేస్తుంది. మనకి 3 లూజులు అయితే వచ్చేస్తాయి. అయితే ఇక్కడ షోల్డర్ లూజ్ కూడా మనకి ఒకవేళ బోట్ నెక్ పాట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ లూజ్ కూడా మనం అయితే చూసుకోవాలి. ఇది నార్మల్ నెక్కే కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే అవసరం లేదు. సరేనా? ఇప్పుడు వచ్చేసి టాప్ తాలూగా బాడీ లూజ్ అయితే నోట్ చేసుకోండి. ఈ బాడీ లూజ్లో వచ్చేసి మనకి 10 ఇంచీలు ఉంది. 4 భాగాలు అయితే ఉన్నాయి. డ్రెస్ కటింగ్లో కూడా మనం ఇదే ఫోల్డింగ్లో డ్రెస్ కటింగ్ చేస్తాం కాబట్టి 4 భాగాలు ఉన్నాయి కాబట్టి మనం 10 ఇంచీలు, 10 ప్లస్ ఖర్చు మనమైతే విడిచిపెట్టాలి. ఖర్చు ఒక 2 ఇంచ్ లేదంటే 2.5 అలా. 2 ఇంచుకి మాత్రం తక్కువ అయితే పెట్టకూడదు. సిల్కీకి అయితే ఓకే, కానీ కాటన్ డ్రెస్సెస్కి మాత్రము ఎక్కువే పెట్టుకోవాలి. అలానే ఒక 2 ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కాటన్ కదా, ఒకవేళ సింక్ అయిపోతుంది, ఖర్చు తగ్గిపోతుంది. ముందుగా కొంచెం జాగ్రత్త అంటే ఒక 1/2 ఇంచ్, లేదు ఏం అవసరం లేదు మాకు ఖర్చు ఎక్కువ ఉందంటే 2 ఇంచ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేస్టేజ్ లూజు. ఈ లూజ్ దగ్గర వచ్చేసి 9.5 అయితే ఉంది. ఈ 9.5 రాసుకోండి. సేమ్ మనం ఇక్కడ ఎంత అయితే లూజులు పెట్టామో అంత 2 ఇంచ్ ఇక్కడ పెట్టామనుకోండి ఖర్చుకి, ఇక్కడ 2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ సింక్ అవుతుంది, మనకి డ్రెస్ సింక్ అవుతుంది, టైట్ అయిపోవచ్చు, మనము ఈ రోజుకి ఇలా ఉన్నాం రేపటికి ఎలా ఉంటామో తెలియదు కదా, కొంచెం లావు అలా అయితే అడ్జస్ట్మెంట్ అవుతుందంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లూజ్ చూసుకుంటే మనకి దగ్గరగా 11 అంటే పావు తక్కువ 11 ఉంది. మనం నిండా 11 పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే హిప్ లూజ్ అనేది ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ బరాబరా అయితే పెట్టకూడదు. ఎందుకంటే మనకి డ్రెస్ తొందరగా పాడైపోయేది, వేస్ట్ అయిపోయేది అంటే ఈ హిప్ లూజ్ వల్లే మనకి వేస్ట్ అయిపోతుంది డ్రెస్. కాబట్టి మనం కరెక్ట్గా 11 ఇంచీలు పెట్టుకోవాలి. 11 ఇంచీలు పెడుతూ ఇక్కడ నడుము దగ్గర లూజుల కోసం, సింకులు అయిపోవడం కోసం, దానికోసం ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ల కోసం ఇంకొక 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా టోటల్గా మనము 2 ఇంచ్ అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకైతే బాగుంటుంది. లేదంటే చాలామంది మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ వచ్చేసి డ్రెస్ అంతా బాగుంది కానీ ఇక్కడ టైట్ అయిపోయింది, డ్రెస్ చెడిపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చాలామంది మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ వచ్చేసి మేము వేరే దగ్గర అయితే డ్రెస్ ఇచ్చేసాము, ఇక్కడైతే టైట్ అయిపోయింది కాబట్టి మాకు డ్రెస్ అది పనికిరాదు, మాకు బాడీ మెజర్మెంట్సే కావాలని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం నేను ఏ కస్టమర్ కుట్టినా సరే ఇదే ఫార్ములా అయితే ఉపయోగిస్తాను కాబట్టి ఖచ్చితంగా చాలా 100% ఇది కరెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా హిప్ లూజ్ ఎంత ఉంటుందో దీనికి కట్స్ మలచడానికి 1 ఇంచే కాకుండా ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోనమంటే మనకు బాగుంటుంది. మనకి 3 లూజులు అయితే వచ్చేసాయి కదా, పొడవు కూడా తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూజ్ కూడా మనమైతే తీసుకుందాం. ఈ లూజ్ తీసుకునేటప్పుడు మనకి 12 ఇంచీలు అయితే ఉంది. ఇక్కడ బాటమ్ లూజ్ అని కూడా మనం అనొచ్చు, లేదంటే గేర్ అనొచ్చు. సరేనా? ఈ 12 ఇంచీలు అయితే ఉంది కదా, ఇక్కడ 12 ఇంచీలకి ఇక్కడ ఫోల్డింగ్ కోసం అయితే 1 ఇంచ్ అయితే మనం తీసుకోవాలి. 13 ఇంచీలు. ఇది కూడా మనకి సింక్ అయితే ఇది షార్ట్ అయిపోతుంది, అంటే వెడల్పు తగ్గిపోతుంది సింక్ అయితే. కాబట్టి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ తీసుకుంటే మోర్ బెటర్ అనమాట కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నెక్ తాలుగా వెడల్పు, నెక్ వెడల్పు అనేది ఇక్కడ సెంటర్లో ఉంది, ఇక్కడ వరకు అయితే మనము తీసుకోవాలి. ఇక్కడ మీరు కావలిస్తే ఎల్ షేప్ కూడా ఈ విధంగా తీసుకోండి. అలా తీసుకొని ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి ఎంతైతే వచ్చిందో మీరు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. సరేనా? 3 ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి 3 ఇంచ్ వెడల్పు తీసుకుంటే, నెక్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొడవు విషయానికి వచ్చేసరికి మనకి 6.5 ఇంచీలు ఉంది కాబట్టి 6.5కి 6.5 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరైతే ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ విడ్త్ 3 ఇంచెస్, అలానే ఫ్రంట్ నెక్ డౌన్ 6.5 ఇంచెస్, అలానే షోల్డర్ వచ్చేసి మనము చూడండి నెక్ విడుతులోను నెక్ పొడవులోను కలపాల్సిన అవసరం లేదు, ప్లస్ అయితే అవసరం లేదు. ఓకేనా?
అంత నోట్ చేసేయండి. ఇక్కడ షోల్డర్, ఈ షోల్డర్లో వచ్చేసి మనకి 3.5 అయితే ఉంది. షోల్డర్ 3.5 ప్లస్ 1 ఇంచ్ అయితే మీరు వేసుకోండి. లేదు మా ఖర్చులు అంత అవసరం లేదు, హాఫ్ ఇంచ్ అవసరం లేదు అంటే 3/4 ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఏ విషయంలోనైనా కొంచెం ఎక్కువ ఉంటే తగ్గించుకోగలం, కానీ తక్కువ ఉంటే పెంచలేం కదా. ముందు జాగ్రత్త. ఎందుకంటే మనం కస్టమర్స్ బ్లౌజెస్ కానీ కస్టమర్ డ్రెస్సెస్ కానీ కుట్టేటప్పుడు కొంచెం ఇంత తేడా వచ్చినా సరే వాళ్ళు ఊరుకోరు. మన కస్టమర్స్ ఊరుకున్నా సరే ఒక డ్రెస్ అయితే పాడైపోతుంది మన వల్ల, సరేనా. మనం స్టిచ్ చేస్తున్నాం కదా, ఒక డ్రెస్ కానీ ఒక బ్లౌజ్ కానీ మన నుండే కదా అది పాడైపోతుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, బాధపడతారు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఆమ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకి 7.5 ఇంచ్ అయితే వచ్చింది. 7.5కి 7.5 మనం తీసుకుంటే సరిపోతుంది. అలానే ఆమ్ రౌండ్ ఇక్కడ పెంచాల్సిన అవసరం అయితే లేదు ఆమ్ డౌన్కి. అలానే ఈ విధంగా మనము రౌండ్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మనకి 9.5 వచ్చింది. చూసారా, ఆమ్ రౌండ్ వచ్చేసి 9.5 ప్లస్ 2 ఇంచ్ ఖర్చు అంటే 11.5, సరేనా. ఆ విధంగా నోట్ చేసుకోండి. అయితే డ్రెస్ మెజర్మెంట్స్ మనకు వచ్చేసాయి కదా, సరేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హ్యాండ్స్ అనేది చూడండి, హ్యాండ్ పొడవు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ లాస్ట్ వరకు తీసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు అనేది మనకి 16.5 అంటే ఇది 3/4 హ్యాండ్స్ అనమాట, 16.5. ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అయితే మనకు 10 ఇంచీల దగ్గరికి, లేదు 10.5, 11 అంటే మనకు ఎంత అయితే అవసరమో అంత మీరైతే నోట్ చేసుకోండి. 10.5 మ్యాక్సిమం అయితే 10.5, 11 ఇంచులు అయితే ఎల్బో వరకు అయితే వచ్చేస్తుంది. కొద్దిగా హైట్గా ఉన్నారంటే 11 ఇంచులు పెట్టుకోండి, కొద్దిగా తక్కువగా ఉన్నారంటే 10.5, 10 తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకోండి. మళ్ళీ ఒకవేళ హాఫ్ హ్యాండ్స్ తీసుకోవాలి అనుకుంటారు అనుకోండి, ఒక 6 లేదంటే 5.5, 5 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసుకోండి. హ్యాండ్ పొడవు అనేది మనకు ఎంత కావాలో అంత మెజర్ చేసుకోవచ్చు. అలానే హ్యాండ్ లూజ్ అనేది ఒకవేళ మనము 3/4 తీసుకుంటే 5.5 వచ్చింది. అలానే ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటే 6 ఇంచులు వచ్చింది. హాఫ్ హ్యాండ్స్ తీసుకుంటే 6.5, 7 ఇంచులు అయితే మనం వచ్చింది. కాబట్టి హ్యాండ్ లూజ్ మీకు ఎంత కావాలో, 3/4 కావాలా, ఎల్బో హ్యాండ్స్ కావాలా, హాఫ్ హ్యాండ్స్ కావాలా, అలానే ఫుల్ హ్యాండ్స్ కావాలా. అయితే ఇక్కడ హ్యాండ్ పొడవులో కూడా మనం ఖర్చు అయితే కలపలేదు. చూడండి, హ్యాండ్ పొడవు మనం ఎంతైతే తీసుకుంటామో హాఫ్ హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ ఏ హ్యాండ్స్ అయినా సరే 1 ఇంచ్ ఖచ్చితంగా పొడవులకు ఖర్చులు అయితే తీసుకోవాలి. లూజుల విషయంలో కూడా ఇక్కడ ఆమ్ హోల్ లూజులు అయితే చెప్పాను. మనకి ఎంత ఆమ్ హోల్ లూజ్ ఉంటుందో 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ 1.5 ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. సరే, మనం ఈ కొలతలు అయితే మనమైతే తీసుకున్నాం కదా. అదే మనకి బోట్ నెక్, పాట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అనేది మనం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా చూసుకోవాలి. చూసుకుంటే మనకి 7.5 ఇంచ్ అయితే వచ్చింది. లేదు అంటే మనం ఈ విధంగా తీసుకుందాం. చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకి ఎన్ని ఇంచెస్ వచ్చింది? 15 ఇంచుల దగ్గరగా వచ్చింది. కాబట్టి మనము ఫుల్ షోల్డర్ 15 ఇంచులు మనం పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్, మనం ఫ్రంట్ నెక్ వెడల్పు ఎలా చూసామో బ్యాక్ నెక్కి అంతే వెడల్పు అయితే వస్తుంది. అలానే డౌన్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ డౌన్ మనకు 6.5 వచ్చింది కదా, ఈ విధంగా మనం డౌన్ చూసుకుంటే 3.5 ఇంచులు అయితే తక్కువ అయితే ఉంది. హై నెక్ లాగా తక్కువ ఉంది కాబట్టి 3.5 ఇంచులు అయితే ఉంది. మనకు ఎంత రాని సరే ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అయితే మనకి డ్రెస్ టోటల్ మెజర్మెంట్స్ అనేది మనం ఎన్ని మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నామో మీరు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కదానికి ఎంతెంత కలిపామనేది మీరు చూసుకోండి, సరేనా. అన్ని కొలతలు కూడా మనమైతే తీసుకున్నాం కదా. ఆది డ్రెస్లో ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము ఎంత లైనింగ్ తీసుకోవాలి డ్రెస్కి, అలానే మనము ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కొలతలు చేసుకోవాలని చాలా వివరంగా అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాక ఏ విధంగా తీసుకోవాలి, లేదంటే ఆది డ్రెస్తోనే మనం డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలి, టేప్